ఎవరది? ఏమయ్యా నీకు బుద్ధిందా? అసలు నీకు ట్రైన్ ఉందా? ఆహా, ఆ విషయం నేను అడగాలి. నాకుంది, నీకు లేదని చెప్తాను. ఉంటే సిగ్నల్ పడ్డప్పుడు రోడ్ ఎందుకు క్రాస్ చేస్తున్నావు? నువ్వు మాత్రం ఇక్కడ సిగ్నల్ పని ఇరుకు పొలం నుంచి వచ్చేస్తావా? నా ఇష్టం. నీ ఇష్టం అనుకుంటే ఊరుకుంటావా? ఆ ఊరుకోక ఏం చేస్తావు? ఏ మిస్టర్, నాతో పెట్టుకున్నావంటే నేనేం చేస్తానో తెలుసా? ఏంటే నువ్వు చేసేది? అసలు నిన్ను అమ్మో నా ఫైల్ ఏమండి, నా ఫైల్ వెళ్ళిపోతుందండి. అయితే నన్నేం నీ చేయమంటావు? వల్ల కదండి నా ఫైల్ పడిపోయింది. ఏంటి, నా వల్ల పడిపోయిందా? మీ డాష్ ఇవ్వనా తెలియదు, టాప్ మీద పడింది. అమ్మో నా ఫైల్ వెళ్ళిపోతుందండి. ఏమండి పదండి, తొందరగా చూస్తారండి, త్వరగా పోనండి. అమ్మో నా ఫైల్. బాబు ఆపుతున్నారులే. ఏంటయ్యా, నీ సోమ మీద నా ఫైల్ పడిందయ్యా. ఇదిగో తీసుకురా. థ్యాంక్స్ అండి, నా ఫైల్ నాకు దొరికింది. చాలా సంతోషం. ఏంటండి బండి పట్టుకున్నారు? ఫైల్ దొరికి మీ పని అయిపోయినట్టేనా? నా ఇంటికి ఇంకా 10 నిమిషాలు టైం ఉందండి. నేను లేట్గా వెళ్ళి ఉద్యోగం రాకపోతే దానికి ఎవరు బాధ్యత? ఇంతకీ ఏమంటారు? ఏమంటావు, మా ఇంటి వాళ్ళకి తెమ్మంటావు. ఇంటర్వ్యూ ఎక్కడ? గాంధీనగర్ సెంటర్. సరే రండి. థ్యాంక్ యూ. డ్రైవర్ పోనీ. ఇంతకీ మీరేం చేస్తుంటారు? లో ఏం సడన్ గా బ్రేక్ వేశారు? మీ మాటలు విని బ్రేక్ పడింది. లా చదువుకొని కోర్టుకి వెళ్ళాలి కానీ ఇంటర్వ్యూకి వెళ్ళడం ఏంటి? ఏం చేస్తామండి, చదువుకునే రోజుల్లో న్యాయం అది ఇది అంటే తెగ ఆవేశపడిపోయాం. కానీ లా కంప్లీట్ చేసిన తర్వాత తెలిసింది ప్రాక్టీస్ చేయడానికి కూడా డబ్బులు కావాలని. అది లేక ఓ ప్రైవేట్ కంపెనీలో లేబర్ ఆఫీసర్ పోస్ట్ పడితే దానికి అప్లై చేశాను. మీ పుణ్యం అంటూ వెళ్తున్నాను. వస్తుందో రాదో పోనేవడే. ఎవడే టైం అయిపోతుంది, పోనేవడే. స్టాప్ 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 స్టాప్. ఇదేనండి, చాలా థ్యాంక్స్ అండి. ముందు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి. మీరు వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. ఏమండి, మీరు నన్ను చాలా పొరపాటుగా అర్థం చేసుకున్నారు. ఫైల్ గురించి టెన్షన్, ఇంటర్వ్యూ మిస్ అవుతానన్న భయం వల్ల మిమ్మల్ని టెన్షన్ పెట్టాను. కానీ నేను అలాంటి వాడిని కాదండి. ఏమండి, నిజంగా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ. సారీ. ఓకే. హలో, నన్ను మీరు ఏ టెన్షన్ లేకుండా పక్కింటి పేపర్ తెచ్చుకుని మరీ చదువుకుంటారా? ఎందుకే టెన్షన్ పడతావు? రాత్రంతా నీ కొడుకు ఇంటికి రాలేదు అంతేగా. నీ కొడుకు ఇంటికి రాకపోతే తల్లిగా నువ్వు టెన్షన్ పడటం భావ్యం. కానీ ఎదురింటి సుబ్బారావు కొడుకు ఇంటికి రాకపోతే నువ్వు టెన్షన్ పడ్డావు అనుకో, అది నాకు టెన్షన్. అయ్యో, నేను చెప్పిన దానికి మీరు మాట్లాడేదానికి ఏమైనా సంబంధం ఉందా? అదే నాకు అర్థం కావట్లేదు. అన్నయ్య, అమ్మ దగ్గర డబ్బులు కొట్టడం ఎలా అబ్బా ఇప్పుడు? ఒక ఐడియా. అటు నువ్వు, ఇటు నేను. ఓకేనా? ఓకే. అమ్మా. ఏంటమ్మా? బస్ పాస్ కి డబ్బులు కట్టాలమ్మా. అమ్మా, నీకేంట్రా? పరీక్ష ఫీజు కట్టాలమ్మా. నా పాస్ ముఖ్యమా, నీ పరీక్ష ఫీజు ముఖ్యమా? నేను ఫీజు కట్టకపోతే ఎగ్జామ్స్ రాయని కూడా తెలుసా నీకు? నేను పాస్ కట్టకపోతే కాలేజ్ కి వెళ్ళడానికి వీలవుతుంది తెలుసా అయితే నీకు? ఏంటంట? అయితే ఏంటి? ఆగండి ఆగండి. ఈ డబ్బు కిరాణా షాప్ వాడు కట్టకపోతే మనం తినడానికే కష్టం. ఇప్పుడు చెప్పండి, ఏది ముఖ్యం? కాబట్టి ఈ డబ్బు కిరాణా వాడికే కట్టేస్తాను. ఒరే అన్నయ్య, అమ్మ షాక్ ఇచ్చింది కదరా. ఇప్పుడు ఎలా? హలో, ఎక్స్క్యూజ్ మీ. చూడు తమ్ముడు, పరీక్ష ఫీజు కట్టడానికి ఇంకా 1 వీక్ టైం ఉందిరా. చెల్లి పద్మ గారు, బస్ పాస్ కట్టడానికి ఇంకా 2 రోజులు టైం ఉందనుకుంటా. నాకన్నీ గుర్తున్నాయి. మనం జీవితాన్ని జీవించడం గురించి ఆలోచించాలి కానీ ఎంజాయ్ చేయడం గురించి కాదు. మన నాన్నేమి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కాదు. లైసెన్స్ ఇచ్చిన అన్ని వ్యసనాలకి బానిస. ఈ విషయం గుర్తుంచుకోండి. అయిపోయాం. మాట్లాడితే చాలు కర్తవ్యం బాధ్యతలు అంటూ క్లాస్ పీకుతాడు. అనవసరంగా వీడికి తమ్ముడై పుట్టి బుక్ అయిపోయాను. హలో, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. లక్ష్మి, నీ దగ్గర లక్ష్మి ఉందా? ఉండేది పెళ్లి అవ్వకముందు. మీతో పెళ్ళయ్యాక వెళ్ళిపోయింది. పెద్ద అబ్బాయి ఇచ్చిన తర్వాత తిరిగి వచ్చింది కదా. అది కాదు లక్ష్మి, ఇదిగో వచ్చిన దాంట్లో 100 రూపాయలు ఇచ్చావనుకో, వాడు సాయంకాలం దాకా నా పని హ్యాపీ. మీకు సిగ్గులేదు? కొడుకు సంపాదించిన డబ్బుతో తాగి తిరగడానికి మీరు ఎంత బతిమాలా నేను ఇవ్వను. ఇవ్వకపోతే ఇవ్వకపోయాలి, నువ్వు ఇస్తేనే నాకు కలుస్తుందా? ఇంట్లో ఏది ఖరీదైన వస్తువు అయితే అదే ఎత్తుకుపోతాను. అమ్మా, అమ్మా, ఏమిట్రా? ఇక్కడ నా సర్టిఫికెట్స్ ఉన్న ఫైల్ పెట్టానమ్మా, కనిపించట్లేదే. పెడితే ఎక్కడ పోతుందిరా? ఎక్కడికి పోదని ఇక్కడ పెట్టానమ్మా. ఏమైపోయింది? పద్మా, పద్మా, ఏంటి? ఇక్కడ నా ఫైల్ పెట్టాను చూసావా? మీ ఫైల్ నేనెందుకు తీస్తాను? తీసావా అనలేదమ్మా, చూసావా అని అడిగాను. ఇంతకుముందు ఇంట్లోకి ఎవరైనా వచ్చారమ్మా? ఎవరు రాలేదురా.
కానీ మీ నాన్న మాత్రం హడావుడిగా బయటికి వెళ్ళారు. అమ్మో నాన్న నాన్న నా ఫైల్ తీసుకెళ్తున్నావా? ఇది నీ ఫైలా? అమ్మయ్య రక్షించాను నాన్న. ఇందులో ఆంధ్ర యూనివర్సిటీ సర్టిఫికెట్ ఉంటే నువ్వు వాడదామనుకున్నాను. వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ నాన్న. అందుకే వాడికిద్దాం అనుకుంటున్నాను రా. ఆ ఫైల్ లో నా లైఫ్ ఉంది. ఇందులో నా లైఫ్ కూడా ఉందిరా. నీ లైఫ్ అర్జెంట్ గా దీన్ని 200 రూపాయలకి అమ్మేద్దాం అనుకుంటున్నాను. అమ్మేద్దాం అనుకుంటున్నారా? ఆ, ముందు ఆ ఫైల్ ఇవ్వండి. ఇలా ఇవ్వండి. ఓ 50 రూపాయలు ఇచ్చి తీసుకో. నాన్న నేను నీ కొడుకుని. అందుకే క్వార్టర్కి అడుగుతున్నాను. ఇంకోటైతే ఫుల్ బాటిల్ అడుగునేవాడి. పబ్లిక్ గా వద్దు. ఎవరన్నా చూస్తే బాగుంటుందో జేబులో పెట్టాయి. ఆ, దీనికేం తక్కువ లేదు. ఆల్ ది బెస్ట్. మంచి ఉద్యోగం సంపాదించి గొప్పవాడే కదా. నేను నీ తండ్రిని గర్వంగా చెప్పుకోవాలి. ఎవరికి? బ్రాందీ షాప్ వాడికా? గాంధీ షాప్ వాడైతే మనిషి కాడా? ఎప్పుడైనా అప్పించేది వాడే నాకు. ఆ? ఏమంటా దివ్య గారు? ఏంటండి మిమ్మల్ని ఇది మోసుకెళ్ళాలి కానీ మీరేంటి దీన్ని తోసుకెళ్తున్నారు? దీనికి కొంచెం హెల్త్ ప్రాబ్లం, మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తున్నాను. ఏంటి ఫీవరా? మెడిసిన్ కోసం. సరే ఇవ్వండి, నేను తోసుకొస్తాను. అవసరం లేదండి, నాకు ఒకళ్ళ మీద ఆధారపడడం ఇష్టం లేదు. నా పని నేనే చేసుకోగలను. అబ్బా మొన్న అన్నదాన్ని కౌంటరా? ఆహా, చాలా ఫాస్ట్ గా అర్థం చేసుకున్నారే. చూడండి, అక్కడ ఇది రెస్టారెంట్, మీరు కస్టమర్, నేను సర్వర్. ఇప్పుడు ఇది రోడ్డు, మన ఇద్దరం ఫ్రెండ్స్. అందుకే మీకు ఫ్రెండ్లీగా హెల్ప్ చేస్తానంటున్నాను. ఎనీ ప్రాబ్లం? ఏమన్నారు? మనం ఫ్రెండ్సా? అవును. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చా? అఫ్ కోర్స్. ఒకరికొకరు హెల్ప్ చేసుకోకపోతే ఫ్రెండ్షిప్ ఎందుకండి? ఆహా. హలో, ఏంటలా చూస్తున్నారు? అదే ఏం లేదండి. మీ చేత ఫ్రెండ్ అని అనిపించుకోవడానికి బండి ఆపాను. ఏం ఐడియా అండి, సూపర్. మీ ఫ్రెండ్ గా మీకు ఉద్యోగం చేశాను. ఏమండి ఆ విషయంలో మాత్రం జోక్ చేయకండి ప్లీజ్. జోక్ కాదండి, సీరియసే. మీరు రేపు వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోండి. రియలీ? స్వామి థాంక్స్. ఇదేంటండి, ఉద్యోగం నేనిప్పిస్తే థ్యాంక్స్ దేవుడికి చెప్తారేంటి? ఏమండి ఇప్పుడు గీతలో కృష్ణుడు ఏమన్నాడు? చేసేది నేనే, చేయించేది నేనే అని అన్నాడా లేదా? ఆయన దేవుడే పని డైరెక్ట్ గా చేయడండి. మీలాంటి బ్రోకర్స్ ద్వారా, మీడియేటర్స్ ద్వారానే చేస్తుంటాడు. మీడియేటర్సా? ఆహాహాహా, నా దృష్టిలో కాదండి. అయితే మిమ్మల్ని ఎక్కడ కలవచ్చు? రోడ్ నెంబర్ 9 బస్ స్టాప్ దగ్గర 10 o'clock వెయిట్ చేస్తూ ఉండండి, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. ఓకే, 9 o'clock నుంచి వెయిట్ చేస్తానండి. బాయ్. రండి, డ్రాప్ చేస్తాను. భలే వారండి, మనకు ఆల్రెడీ లిఫ్ట్ రెడీగా ఉందండి. ఆల్రెడీ రెడీగా ఉందా? ఆ, ఎక్కడా? మీరే చూడండి. సార్ లిఫ్ట్, సార్ ప్లీజ్ లిఫ్ట్. కొంచెం బీచ్ రోడ్లో దిగుతారా? ఎక్కండి. తులసమ్మ తులసమ్మ నన్ను కాపాడు తల్లి, నా కోరిక తీర్చు తల్లి. అమ్మ తులసమ్మ అమ్మా? తులసమ్మ తులసమ్మ. ఏమిటిది? ఎప్పుడు లేని నాన్న కూడా నీతో కలిసి తులసి పూజ చేస్తున్నాడు. ఇది తులసి పూజ కాదురా, అమ్మ పూజ. అమ్మ పూజ? అవునరా, నాకు అర్జెంట్ గా 50 రూపాయలు కావాలి. అందుకే అమ్మ తులసి చుట్టూ తిరుగుతుంటే నేను మీ అమ్మ చుట్టూ తిరుగుతున్నా. నా చుట్టూ మీరు ఎన్నిసార్లు తిరిగినా ఏం ప్రయోజనం లేదు. అంత మాటకే. నాకు కూడా కొంచెం డబ్బు కావాలి. డబ్బా? అవునమ్మా, చాలా అవసరం. ఎప్పుడు వీడే ఇచ్చేవాడు. దేవుడు వచ్చి పూజారిని డబ్బు అడిగినట్టు నువ్వు డబ్బు అడుగుతున్నావేంట్రా? అయినా ఉండి చూస్తాను. నువ్వేంటో నా కాంపిటీషన్ వచ్చావు. 2 రోజుల నుంచి మందు దాకా నా లివర్ షోర్ అయిపోతుంది. చూడు ఎలా షింక్ అయిపోతున్నాను. దయచేసి నా ఫైనాన్స్ మ్యాటర్ అడ్డు రాకు. నువ్వు పెద్ద ఫైనాన్స్ మినిస్టర్, నేను నీకు అడ్డొస్తున్నా. వీడు అడిగినప్పుడే డబ్బు ఉండదు. ఎంత ఉంటే అంతే, ఎంత ఇచ్చినా అడ్జస్ట్ చేసుకుంటా. మీకేం ఇవ్వటలేదు, మీరు ఊరుకోండి. ఒరే 10 రూపాయలే ఉన్నాయిరా. ఏం భార్య నువ్వు, పేరుకు లక్ష్మి. నీ పరిపాలనలో ఈ మిడిల్ క్లాస్ హౌస్ కి 10 రూపాయలు కూడా దిక్కులేదు. ఒక్కొక్కప్పుడు కోటీశ్వరులు కూడా ఇలాంటి పరిస్థితి తప్పదు, మీరు ఊరుకోండి. అయినా ఇప్పుడు నీకు డబ్బు ఎందుకురా? అదేనమ్మా, దివ్య అనే అమ్మాయి పరిచయం అయింది కదా, తను నాకు ఉద్యోగం ఇప్పిస్తాను రమ్మని చెప్పింది. కనీసం అమ్మాయిని హోటల్కి తీసుకెళ్లి కాఫీని ఆఫర్ చేయాలి కదా. ఆఖరి నువ్వు కూడా నాలాగా వారాన్ని హ్యాండ్ ఓవర్ వెళ్ళిపోతున్నావు. అంటే ఆరు ఉద్యోగం ఇప్పిస్తే చేయడానికి పోస్ట్ లేదు. అంత మాట అనుకు, నేను నీ కొడుకునే కదా. నీలాగా నాకు పౌరుషం లేదు. వెరీ గుడ్ వెరీ గుడ్. అదిగో పద్మ వచ్చేసింది. పద్మ నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఒక 50 రూపాయలు ఇటు అడ్జస్ట్ అయిపోతాను. మీరు తప్పకోండి. పద్మ అన్నయ్య కోసం అమ్మా. అన్నయ్య కోసమా? అవునమ్మా, పాపం అవసరం ఉండి అడిగాడు. నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి. అయితే ఆ 10 రూపాయలు ఇటువు. ఏంటే నువ్వు కూడా వాళ్ళగా కాంపిటీషన్ వస్తున్నావు? కాదు, ఈ 10 రూపాయలతో అన్నయ్య ప్రాబ్లం సాల్వ్ చేస్తా. అన్నయ్య నువ్వు నాతో రా. ఇప్పుడెక్కడికి? రా అన్నయ్య, చెప్తాను. అరే ఎక్కడికంటే చెప్తా కదా. చెప్పండి. సర్దను రెడీగా ఉంది, రండి.
సర్దను ఆఖరికి ఇంట్లో నా విలువ సర్దనానికి పడిపోయింది. చెప్తే అర్థం కదా. స్కీముల్ షాప్ ఫోన్ చేసి స్కాలర్షిప్ అడుగుతావేట. నువ్వు స్టూడెంట్ అయితే ఎవరు కావాలి? ఇదిగో ఫోన్ పెట్టావు. నాకు అసలే కస్టమర్స్ వచ్చారు. ఏంటి స్కీములు బాబాయ్? కొత్త స్కీమ్ ఏదో పెట్టావటగా? అవునమ్మా, ఏదైనా సరే 1 రూపీ ఇచ్చి తీసుకెళ్ళి. ఈ గల పెట్టుకున్నా బలివాడే వేణు, అన్ని విచిత్రంగా మాట్లాడతావే. చెప్పమ్మా, నీకేం కావాలి? లంచ్ తీసుకెళ్ళని బాక్స్ ఉంది, నీళ్లు తీసుకెళ్ళని బిందు ఉంది, పప్పు గరిట ఉంది, కూరకు దాకుంది. ఏమైనా తీసుకెళ్ళచ్చు. రోజు రూపాయి కడితే చాలు. నాకు ఈ బింది కావాలి. నేను అనుకుంటూనే ఉన్నానమ్మా, నీ ఏంటి selection నాకు తెలుసు కదా. డబ్బిస్తానని దిన్నుకుంటావేంటి? నీకు కావాల్సిన డబ్బేగా కాసే బాబు. బాబాయ్ ఆ బింది ఇవ్వు. చూడమ్మా, నేను అసలు ధర 75 రూపాయలు. అడ్వాన్స్ గా 10 రూపాయలు కట్టాలి. రోజుకు రూపాయి చొప్పున 80 రోజులు కట్టాలి. కట్టకపోతే ఈ బిందె నీళ్లతో ఉన్నా, పాలతో ఉన్నా, మీ ఇంట్లో ఉన్నా, మీ పక్కింట్లో ఉన్నా బలవంతంగా తీసుకొచ్చాను. సరదాగా అన్నాలే బాబాయ్. అయినా కట్టకుండా నేనెందుకుంటాను? 1 మినిట్. ఏయ్, ఇదిగోండి అడ్వాన్స్ 10 రూపాయలు. మిగిలింది ప్రతిరోజు మా అన్నయ్య కడతాడు. సరేనా? తీసుకెళ్ళమ్మా. పదన్నయ్య వెళ్దాం. రండమ్మా రండి. ఇదేమిటి ఎప్పుడు లేని వేళ ఆ షాప్కి వచ్చారు? ముందు కూర్చోండి కూర్చోండి. కూర్చో. ఇంతకీ మ్యాటర్ ఏమిటో చెప్పండమ్మా. మీ దగ్గర సెకండ్ హ్యాండ్ బిందులు ఉంటాయి కదా, ఆ, ఉన్నాయి. వాటి రేట్ ఎంతో కనుక్కుందామని. ఆ. ఇంటికి స్టీల్ రేట్ ఎలా ఉంది? అబ్బో, రోహిణి కార్తెండలా మండిపోతుంది. కాకపోతే మీకోసం తగ్గించి ఇస్తాను. ఏం కావాలో చెప్పండి. ఆ బిందె ఎంత ఉంటుంది? 100 రూపాయలు ఉంటుంది. మీకోసం తగ్గించి 80 రూపాయలు ఇస్తాను. అయితే ఈ బిందె తీసుకొని 80 రూపాయలు ఇచ్చేయండి. ఆ, ఇంతకీ మీరు వచ్చింది అమ్మడానికా? అవును. మేము అమ్మడానికైతేనే అంత రేటు చెప్తాం, కొనడానికైతే ఆ రేట్ ఇవ్వం. అయితే ఎంత ఇస్తావు? 40 రూపాయలు ఇస్తాను. ఏంటయ్యా ఇది? ఒకే వీధిలో ఉంటున్నాం. సేమ్ స్ట్రీట్ అని ఫీలింగ్ లేకపోతే ఎలా? ఇంకో మాట చెప్పు. ఆఖరి మాట 50 రూపాయలు ఇస్తాను, ఇచ్చేయి. సరే ఇవ్వు. ఇదిగో రానయ్య, నువ్వు 25 అడిగావు, నేను 50 ఇచ్చాను. మన షాప్ వాడికి డబ్బులు కట్టాలి కదా. కట్టకపోతే బిందె ఎక్కడున్నా తీసుకుపోతా అన్నాడుగా, అక్కడి నుంచే తీసుకుపోతాడు. లా నేను చదివాను కానీ నువ్వు చదువుంటేనా బిందులు మార్చినంత తేలిక తలకాయలు మార్చేసేదానివి. ఈ రోజుల్లో బతకాలంటే నీలా కాదు, ఆ. నాలా ఉండాలి. నువ్వు హ్యాపీగా ఇంటర్వ్యూకి వెళ్ళరా. ఆల్ ద బెస్ట్. అమ్మ నా సెల్లి. హలో, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? బాయ్ ఫ్రెండ్ కోసం. అతని కోసం మీరు వెయిట్ చేయడం ఏంటండి? అతనే వస్తాడు. ముందు మీరు ఇంటికి వెళ్ళండి. నేను వెళ్తే మిమ్మల్ని ఎవరు తీసుకెళ్లి ఉద్యోగం ఇప్పిస్తారు? ఓ సారీ అండి, నా కోసం వెయిట్ చేస్తున్నారు కదా. థ్యాంక్స్ అండి. కానీ నాకు ఒక చిన్న డౌట్. ఏంటది? ఉద్యోగం ఇప్పిస్తానని ఇంత సిన్సియర్గా టైంకి వచ్చేసారు. కొంప తీసి మీకు ఉద్యోగం ఇప్పించే ఏజెన్సీ ఉందా? నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? చాలా అందంగా. అది కాదు నేను అడిగేది. నేను ఉద్యోగాలు ఇప్పించి కమిషన్లు కాజేసేదానిలా కనిపిస్తున్నానా? పొరపాటుగా మాట్లాడానా? సారీ, ఇలా మాట్లాడే ఏ ఉద్యోగం రాకుండా చేసుకున్నాను. అయితే ఉద్యోగం వచ్చే వరకు ఏం మాట్లాడొద్దు. షూర్ షూర్. అవును, ఇంతకీ మీరు ఏ ఉద్యోగం ఇప్పించాలనుకుంటున్నారు? మీరే ఉద్యోగం అయితే చేస్తారు? ఏమండే, మీరు ఏ ఉద్యోగం ఇప్పించినా చేస్తానండి. అయితే అడగడం ఎందుకు, నాతో రండి. పదండి. ఎక్స్ట్రాలు. ఏరా ఉద్యోగం వచ్చిందా? ఇంటర్వ్యూ బాగా జరిగిందానే? కాయా పండా? నువ్వు ఉండవే, వాడికి ఉద్యోగం ఎలా వస్తుంది? నీకెలా తెలుసు? వాడు ఫేస్ చూస్తే తెలియటలా? వాడదాని కాపీ టిఫిన్ కోసం నాకు మందుకు డబ్బులు లేకుండా చేశాడు. నా ఉసులు నా శాపం ఊరికెప్పకుండా. రే, ఆడదాన్ని నమ్ముకున్న ప్రతి మొగాడు నాశనం అయిపోతాడు రా. ఏమైందిరా? నాకు ఉద్యోగం వచ్చిందమ్మా. నిజంగానా? అవునమ్మా, జూనియర్ లాగా అపాయింట్ అయ్యాను. పోన్లేరా, ఆ దేవుడు మన కష్టాల నుంచి ఒడ్డున పడేలా చేశాడు. దేవుడు కాదమ్మా, దివ్య ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగం ఇప్పించింది. ఆ అమ్మాయి రుణం తీర్చుకోవాలంటే ఏం చేయాలి? కొన్ని రుణాలు తీర్చుకోలేమురా. ఆ అమ్మాయి ఎక్కడున్నా బాగుండాలి. కరెక్ట్ గా చెప్పావురా. అందుకే ప్రతి మగాడి విజయం వెనకాల ఓ స్త్రీ ఉంటుందని చెప్పాను. నువ్వెప్పుడు చెప్పావు? అదే అన్నాను, కొద్దిగా రివర్స్ అయింది. అది సరే, నీకు ఉద్యోగం వచ్చిన సంగతి నాకు ఎందుకు చెప్పలేదురా? కొన్ని ఫేసులు శుభాలు వినడానికి పనికిరావులే, అందుకే అమ్మకు చెప్పాను. ఓకే, నీకు ఉద్యోగం వచ్చింది, నాకు అదే చాలు. కొంచెం ఉండు, ఉమ్. నా ఆశీస్సులు నీకు ఆ, వద్దు బాబు, రోజుకో హాఫ్ బాటిల్ కొనిస్తాను, నువ్వు మాత్రం నన్ను ఆశీర్వదించుకో. వేణు నువ్వు రారా. ఇంకా నయం ఆశీర్వదించలేదు, ఆ బాటిల్ మిస్ అయ్యేది. అయ్యో, మీరు ఎవరితో ఏ విషయం మాట్లాడుతున్నారో నాకు అసలు తెలియటం లేదు నాన్న. ఆ? ఈ విషయం దానికి తెలిసింది, మీకు తెలియలేదు. ఆ? ఏంటిది, ఇవాళ టోటల్ గా రివర్స్ అయిపోయారు అందరూ. ఎవరినైనా లవ్ చేస్తున్నారా? మరి నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు. ఏం కావాలేంటి? బాగా చదువుకుని
పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచివాడే ఉండాలి. ఒక్క క్వాలిటీ కూడా లేదు. ఏమన్నారు? బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నావు అండి. నీ ఆఫీసులో ఎక్కేసుకోరా బాబు. ఏంటోరే బామర్ది, ఏంటి పళ్ళు కొంటున్నావా? లేదు లారీలు కొంటున్నాను. ఈ ఎటకరాలకు లోపమే లేదు కానోరే, ఈ కాశ్మీర్ యాపిల్స్ తింటే రక్తం పడుతుందిరే. ఎక్కడి నుంచి? కుళ్ళు జోకులు ఆపి బస్సు బయలుదేరుతుంది, వచ్చాయి. ఇక్కడే ఉంటే దోలు